హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ నా ఛానల్లో చాలా వీడియోస్ చేశా. బట్ ఈ టైప్లో సినిమా రివ్యూ కానీ వీటికి సంబంధించిన విషయాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో ఒక రివ్యూ చెప్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే నాకు చాలా ఫస్ట్రేషన్ అనమాట. అది నేనే అవ్వచ్చు, సగటు ఇప్పుడు సిచ్యువేషన్ మ్యాక్సిమం అందరికీ తెలిసిందిగా పుష్ప టికెట్ ప్రైస్ గురించి. ఓకే, మీరు సరే, నేను ఏ హీరోకి ఎగెన్స్ట్ కాదు, ఏ హీరోకి ఫ్యాన్ని కాదు. జస్ట్ ఒక జనరల్ ఆడియన్గా ఒక జనరల్ తెలుగు సినిమా చూడాలి, అన్ని సినిమాలు చూడాలి అనుకునే ఒక సగటు మనిషిలా నేను చెప్తున్నా. ఆ టికెట్లు ఏంది భయ్య, మన బానిసత్వం ఏ రేంజ్లో పోతుందంటే సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం, వీళ్ళు పెంచుతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం, వీళ్ళు పెంచుతూనే ఉన్నారు, వీళ్ళు బానిసలు చేస్తున్నారు మనల్ని. మనకు అది అర్థమవుతుందో లేదో. ఎవరైనా ఏదైనా ఒక టాపిక్ మాట్లాడితే సినిమా ఇప్పుడు ప్రతి సినిమా 2 పార్ట్లు చేస్తున్నారు. ఈ 2 పార్ట్లకి రీజన్ ఏంటంటే పోయి బాహుబలి అని అంటున్నారు. సో ఇంకేదైనా పెద్ద సినిమా ఒక పెద్ద హీరోలతో పెడదాం, ఎక్కువ కాస్టింగ్ పెడదాం, ఎక్కువ బడ్జెట్ పెడితే ఇద్దామంటే రాజమౌళి చేసిన పోయి రాజమౌళి అని అంటున్నారు. భయ్యా సినిమాలు తీసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. సిరీస్లు తీసుకోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు. అది ఆడియన్స్ చూడాలి అనుకోవాలి కదా. దాన్ని బానిసత్వం చేసుకొని వీళ్ళు చచ్చినట్టు చూస్తారు. సరే, విషయానికి వద్దాం. విషయం ఏంటంటే పుష్పకి తెలంగాణ గవర్నమెంట్ టికెట్ ప్రైసింగ్ హైక్ ఇచ్చిందనమాట. అది ఎట్లా ఇచ్చిందంటే సినిమా డిసెంబర్ 5th రిలీజ్ కదా, December 4th సినిమా ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి. December 4th 9:30 PM ఆన్వర్డ్స్ ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది. సింగిల్ స్క్రీన్స్కి 1139 రూపాయలు అంట. సారీ, 1122 రూపాయలు సింగిల్ స్క్రీన్కి. మల్టీప్లెక్స్కి 1239 రూపాయలు అంట ఒక పర్సన్కి. బ్లాక్లో ఉన్నాయి కానీ 1000 రూపాయలు కాదు భయ్య సినిమా టికెట్. అట్లాంటిది డైరెక్ట్గా రెగ్యులర్గా ఒక సింగిల్ స్క్రీన్లో 1122 రూపాయలు అంటే ఏంటి భయ్య, పిచ్చా మనకి? సరే, ప్రీమియర్స్ అనుకుందాం, అది ఓకే, వదిలేద్దాం. 1AM షోలు ఉన్నాయి, సరే వాటినన్నా చూసుకుందాం. అంటే 1AM షోల పరిస్థితి ఎట్లా ఉందో చూద్దామంటే 354 రూపీస్ సింగిల్ స్క్రీన్స్ కంట భయ్య. ఇప్పుడు మన సుదర్శన్, సంధ్య, శ్రీరాములు, గోకులు ఇట్లా సంథింగ్ మన సింగిల్ స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో వీటికి 350 రూపీస్ సింగిల్ స్క్రీన్ కంట. ఇదేంటి మళ్ళీ మనకి December 5th నుంచి 11th దాకా ఈ రెంట్ అంట. ఫస్ట్ December 5th నుంచి 11th దాకా 350 రూపీస్ సింగిల్ స్క్రీన్కి, 531 రూపీస్ మల్టీప్లెక్స్కి. December 13 నుంచి 29 దాకా సింగిల్ స్క్రీన్స్కి వచ్చేసి 200 అంట, మల్టీప్లెక్స్కి వచ్చేసి 354 అంట. అంటే అప్పుడు సినిమా రిలీజ్ అయ్యి దగ్గర 10 రోజులు అయిపోయింది. కలెక్షన్లు అంతా వీళ్ళంతా సమకూర్చిన తర్వాత అప్పటికి కూడా ఒక సాధారణ సినిమా మనం ఇప్పుడు మనం వెళ్తే 100 రూపాయలు 110 రూపాయల కంటే ఎక్కువ. మొన్న సరిపోదా శనివారానికి 110 రూపాయలు టికెట్ హైక్ అంటేనే వాళ్ళు అంతా చేశారు బ్రో. ఇట్లాంటిది ఇంత బడ్జెట్, ఇన్ని సినిమా కలెక్షన్లు మొత్తం వాళ్ళు వచ్చిన తర్వాత కూడా 20 రోజుల తర్వాత కూడా ఒక ఫ్యామిలీ బ్రో. ఇప్పుడు నేనున్నా, మా ఇంట్లో 4 ఉంటాం బ్రో. మేము 4 కలిసి సినిమాకి వెళ్దామంటే ఒక సినిమాకి వెళ్ళే లోపు ఎంత అయింది బ్రో? ఒక సినిమా కోసం 1500 ఒక ఫ్యామిలీ పెట్టలేదంటే వేల కోట్ల ఆస్తులు ఉంటే మేమే పెడతాం బ్రో. 10,000 పెడతాం సినిమాకి. ఒకసారి సాధారణ ప్రజల్లోకి వచ్చి చూడండి, అర్థమైద్ది. బాహుబలి 2 విషయానికి వద్దాం. అప్పుడు ఎంత ఉండే టికెట్లు? మహా అయితే 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు ఉండే టికెట్లని వాళ్ళు ఏం చేశారు? 70 రూపాయల టికెట్ని 100 రూపాయలు చేశారు సింగిల్ స్క్రీన్. 90 రూపాయల టికెట్ని 150 రూపీస్ చేశారు. అక్కడితో అలా పోయింది. నెక్స్ట్ మన RRRకి వస్తే నెక్స్ట్ మనం బాహుబలిని 70 రూపాయలు 100 రూపాయలు చేసినప్పుడు నెక్స్ట్ RRR వచ్చింది. ఓకే, RRR 100 200 చేసేసింది డైరెక్ట్. RRR సినిమా 100 రూపాయల టికెట్ని 200 చేసింది బ్రో. అది హైకే. అప్పట్లో 200, 300, 500 ఒక్కొక్క ఏరియాలో. ఏపీలో అయితే 200కి వచ్చింది, ఏపీలో చూశారు. తెలంగాణలో 300, 350 కూడా సింగిల్ స్క్రీన్కి ఉన్నాయి. ఓకే, అది యాక్సెప్టెడ్. ఒక్కరోజు ఉంది, అది రిలీజ్ రోజు ఒకటే రోజు ఉంది. తర్వాత నుంచి జనరల్గా మనకి 150 రూపీస్, 170, 200 ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. ఒక RRR, KGF 2 ప్రతి ఒక్కరు. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఎక్కడైతే మనకి RRR, KGF వచ్చేసి 100 రూపాయల సినిమాని 200 చేసినాయో సింగిల్ స్క్రీన్, దాని తర్వాత సలార్ కలికి వచ్చేసి ఈ 200 రూపాయల సింగిల్ స్క్రీన్ ఉన్న టికెట్ని డైరెక్ట్ 250 చేసేసింది. సో ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే ఇప్పుడు ఒక సినిమాకి టికెట్ ప్రైస్ హైక్ అవుతుంది. ఓకే, ఈ హైక్ అయింది. మళ్ళీ చిన్న సినిమాలకు మళ్ళీ తగ్గిస్తున్నారు. ఏంటంటే వీళ్ళు తీసుకుంటున్నారు బ్రో, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీసుకుంటున్నారు. ఒకడు పోయి గోవాలో ఎంజాయ్ చేస్తాడు ఒక హీరో, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పోయి ఇంకెక్కడో బ్యాంకాక్లో ఎంజాయ్ చేస్తాను, ఇంకో ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ పోయి ఏడా ఎంజాయ్ చేస్తాను. ఇదంతా ఏం చేస్తున్నారంటే ప్రొడ్యూసర్ మీద భారం పెడుతున్నారు. వాడేం చేస్తాడు? లంచం ఇస్తాడు, ఇంకేం చేస్తాడు? మిగిలిన దేశపోయి టికెట్ హైక్ అని చెప్పేసి మరి వాళ్ళు లంచాలు ఇచ్చుకొని తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? ఎవరిని చంపడానికి చెప్పండి ఈ కాస్ట్లు. మొన్న దేవరాకి 300 సింగిల్ స్క్రీన్ టికెట్. ప్రతి సినిమాకి ఇది ఏంటి? నేను జస్ట్ చెప్పింది ఏంటంటే నా ఫస్ట్ నేను మల్టీప్లెక్స్లో నేను ఎప్పుడు పోలేదు. నేను చూసేది సింగిల్ స్క్రీన్. ఇప్పుడు ఆ సింగిల్ స్క్రీన్ కూడా చూడలేని పరిస్థితి అంటే ఏంటి బ్రో ఇది?
సరే నేను చూస్తా, నేను ఒక సినిమా బానిసనే, నేను చూస్తా, తప్పదు, ఎట్లయినా 350 రూపాయలు పెట్టి నేను సినిమాకి పోతా. కానీ మనం ఇప్పుడు ఈ టికెట్ బ్రో ఒకటి అడుగుదాం, 1AM షోలకి అంత హవా జరిగింది. మొన్న గుంటూరు కారంకి మ్యాక్సిమం అందరికీ తెలుసు, సుదర్శన్లో 4000 రూపాయలకి అమ్మారు ఒక టికెట్ 1AM షో కొనేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రేపు డైరెక్ట్గా ఇప్పుడు మన పుష్ప 2కి డైరెక్ట్గా పెట్టేశారు బ్రో, డైరెక్ట్ బ్లాక్లో కాకుండా డైరెక్ట్గా అమ్ముతున్నారు 1200కి. నెక్స్ట్ రాను ఇంకా బిగ్ సినిమాలు ఉన్నాయి, SSME 29 ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి ఏముంది, రాజాసాబ్ రిలీజ్ దగ్గరలోనే ఉంది, ఓజీ ఉంది నెక్స్ట్. ఇట్లా ఈ పెద్ద సినిమాలు మొత్తం ఈ ప్రెజర్ అంతా మనం చూస్తూనే ఉంటే వీళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు బ్రో. ఈ టికెట్ ప్రైస్ అనేది, ఈ హైక్ అనేది తగ్గే పరిస్థితుల్లో అయితే మనకి ఏం కనపడేటట్టు అయితే లేదు. తిట్టండి ఇప్పుడు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ తిట్టొచ్చు, నన్ను ప్రభాస్ ఫ్యాన్స్ తిట్టొచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎవరైనా తిట్టొచ్చు బ్రో. ఒకటే నేను తిడితే పట్టించుకోను, ఎందుకంటే నేను ఏ హీరో ఫ్యాన్ని కాదు, ఏ హీరోకి నేను ఎగెయిన్స్ట్ కాదు. నేను ఒక తెలుగు సినిమా లవర్ని. నాకు నేను ఒక జాబ్ చేసుకుంటా, నాకు ఖాళీ ఉన్నప్పుడు వీకెండ్లో పోయి సినిమా చూద్దాం అనుకుంటా, ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఒక ఐబొమ్మ టెలిగ్రామ్ పెట్టుకొని నేను సినిమాలు చూసుకుంటా, అంతవరకు నా ప్రేమ. ఏంది బ్రో 2000 పెడితే పోవండి, ఈ వీడియో చేస్తున్నా నెక్స్ట్ కింద కామెంట్లో చూడకపోతే మానేరా అని చెప్పేసి బూతులు, ఎవడన్నా ఏదైనా మంచి చెప్తుంటే దానికి బూతులు. టికెట్లు పెంచుదాం బ్రో, మన ఇండస్ట్రీ పెద్ద కావాలి. బాహుబలి 2కి 10 కోట్ల టికెట్లు అమ్మారు బ్రో. 1800 కోట్లు వచ్చినాయి అంటే 10 కోట్ల టికెట్లు అమ్మారు. అంతేగాని 1000 రూపాయలు, 500, 700, 300 ఇట్లా. ఇప్పుడు అందరి హీరోలు దేవరా టికెట్ హైక్ ఉంది, RRR ఉంది, సలార్ ఉంది, KGF 2 ఉంది, మన రాధేశ్యామ్ ఉంది. నెక్స్ట్ ప్రతి సినిమాకి టికెట్ హైక్ ఉంది. నేను ఏ హీరోని అనట్లా, అందరి గురించి చెప్తాను ఓవరాల్గా. ఇది ఎక్కడ పడుతుందంటే బర్త్డేను, మన ప్రతి ఇండస్ట్రీ వాడు వచ్చేసి తెలుగు సినిమాకి అడాప్టెడ్ సన్ నేను, తెలుగు సినిమా ప్రజలంటే ఒక ప్రపంచం, ఒక అద్భుతం. ఏంది బ్రో అంటే సినిమా 500 పెట్టినా కానీ టికెట్ వచ్చి కొనుక్కుంటామనా? ఎవరిదో కంగువా సినిమా తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ప్రైస్ హైక్ అంట. సినిమాలు చూడొద్దా మనం? ఇంక ఇట్లే చేసుకుంటూ పోతే ఇదే రిపీట్ అవుతుంది బ్రో. ఈ సినిమా చూడొద్దని నేను ఎవరిని చెప్పను, కానీ ఒకసారి ఇది ఆలోచించాల్సిన విషయం అన్నమాట. దీని మీద ఏ విధంగా చేస్తే సరైన సొల్యూషన్ దొరికిద్ది. ఇట్లా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాలనుకుంటారు బ్రో. మ్యాక్సిమం చాలామంది పుష్ప 2 అంటే ఎప్పటి నుంచి ఎంత వెయిటింగ్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇలాంటి బ్రేక్లు ఇస్తే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాలనుకుంటారు, వాళ్ళు ఎట్లా వెళ్తారు బ్రో? ఇది తీసుకోవచ్చు బ్రో. వీళ్ళ టార్గెట్ 2000 కోట్లు పెట్టుకోవచ్చు, 3000 బ్రేక్ ఈవెన్ 1200 కోట్లు అంట పెట్టుకోవచ్చు బ్రో. మన ఫర్ ద ఫస్ట్ టైం నేను కరెక్ట్గా నేను డీటెయిల్స్ తీసుకోలేదు, కానీ పుష్ప మన ఇండియాలోనే ఫస్ట్ సినిమా అంట, అన్ని ఎక్కువ స్క్రీన్లు. ఫస్ట్ బాహుబలి 2 కంటే ఎక్కువ స్క్రీన్లు పుష్ప 2 తీసుకుంది. దేశంలోనే ఎక్కువ స్క్రీన్లో రిలీజ్ చేస్తున్న సినిమా మన పుష్ప 2. దీనికి ఇంత టికెట్ ప్రైస్ హైక్ చేయడం ఎందుకు? జనరల్ టికెట్లు 250, 300 పెట్టుకున్నా కానీ చాలా కలెక్షన్స్ వస్తాయిగా. అంటే దీన్ని ఏం చేద్దామని చెప్పేసి, అంటే 2000 కోట్లు 3000 కోట్లు కొట్టినట్టు ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు తీసుకుంటే నువ్వు 10,000 కోట్లన్నా కొట్టొచ్చుగా. దానికి పెద్ద గొప్ప ఏముంది? ఒక 10 కోట్ల టికెట్లు అమ్ము, ఒక 20 కోట్ల టికెట్లు అమ్ము. నేను ఈ రేట్లో ఇన్ని టికెట్లు నేను అమ్ముకున్నాను, నువ్వు గర్వంగా చెప్పుకో. అది ఏ సినిమా అన్నా కానీ వచ్చినాయి అమ్మని నా లక్ష టికెట్లు అమ్ముడిపోతే చాలా, 10,000 ఇంటూ వేసుకొని నా 100 కోట్లు రావాలి, 5,000 కోట్లు రావాలి, 1000 కోట్లు రావాలంటే. ఎనీవేస్ నేనైతే 1AM షోకి నేను కూడా పోదామని నేను చూస్తూనే ఉన్నా. నేను టికెట్లు బుక్ చేసుకుంటాను. సో అందరికి ఇంకో విషయం ఏంటంటే, జొమాటోలో డిస్ట్రిక్ట్ యాప్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మనకి టికెట్స్ అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం న్యూస్ అందరికి వచ్చేసే ఉంటుంది. మీకు బుక్ మై షోలో ఏమైనా ఇబ్బందిగా ఉంటే టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో నుంచేసి మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి కొంచెం అవకాశం ఉంది. సో అట్లా చూసుకోండి. మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి భయ్. మరి ఆ ప్రీమియర్ షోలు అని చెప్పేసి 1200, ఇప్పుడు 1200 కొంటాను, అది బాగానే ఉంది. దాని బ్లాక్లో ఎంత కొనాలి? 5,000, 10,000? కొంచెం ఆలోచించుకోండి. సినిమా ఎప్పటికన్నా చూసేదే. ఫ్యాన్స్ అంటే తప్పదు, వెళ్ళాలి. జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో హైప్ కోసం బ్రో, దాన్ని పిచ్ అంటారు బ్రో. అది ఎట్లా తయారైందంటే, మన ఏదో అంటారు చూసారా, మన మైండ్లోకి ఎక్కిస్తున్నారని. ఆ పెద్ద సినిమా నేను రిలీజ్ రోజు చూసా, ఆ పెద్ద సినిమా నేను ప్రీమియర్ రోజు చూసా, ఆ పెద్ద సినిమా అందరికంటే ఫస్ట్ చూసాను. నేను ఫస్ట్ రివ్యూ చెప్పాలి, అందరికీ ఫస్ట్. ఈ ఎక్సైట్మెంట్ని క్యాష్ చేసుకుంటున్నారు. సో దాన్ని మనం లిటిల్ బిట్ కంట్రోల్ చేసుకొని ఈ సినిమా నుంచి అయినా నేను దయచేసి చెప్తున్నా, ఈ సినిమా నేను ఎవరి మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయట్లేదు, ఎవరిని నేను సినిమా పోవద్దని చెప్పట్లేదు. బ్రో ఇది మన బాధ్యత బ్రో. దీని మీద మనం రెస్పాండ్ అవ్వటం. 1200 టికెట్ అంటే అది మన రెస్పాన్సిబిలిటీ బ్రో పోవటం. అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నాను, నన్ను తప్పుగా అనుకుంటే దాన్ని నేను ఏం చేయలేను. నేను కామెంట్స్ కూడా ఆపను, కానీ కామెంట్స్ చూడను. మీరు ఎట్లయినా ఒకవేళ చూసినా కానీ ఎవరు కామెంట్ పెట్టినా కానీ ఆన్ ద స్పాట్లో డిలీట్ చేసేస్తా. నాకు రీచ్ కూడా అవసరం లేదు. కామెంట్స్ గురించి రీచ్ అవుతుందిగా, నాకు అయినా కామెంట్స్ అవసరం లేదు, డిలీట్ చేసేస్తా. పెద్ద ప్రాబ్లం లేదు. వీడియో చూడండి, మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ నేను చెప్పాలి, నేను స్పందించాలనుకున్నా
నేను స్పందిస్తున్నా. సినిమా కొంచెం ఆ ప్రీమియర్ షోలను అవాయిడ్ చేయండి. సింగిల్ స్క్రీన్ తప్పదు, ఈ టికెట్ రేట్లు పెట్టారు వెళ్ళాలి, కానీ ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం చూపించగలగాలి బ్రో. మనం ఆ ఎఫెక్ట్ చూపించగలిగితే నెక్స్ట్ బిగ్గీస్ ఉన్నాయి. SSMB 29 మామూలు సినిమా కాదుగా, నెక్స్ట్ ఓజీ మామూలు సినిమా కాదుగా, నెక్స్ట్ ఇంకా మన ఎన్టీఆర్ అన్నది పెద్ద సినిమా ఉంది, గేమ్ చేంజర్ ఉంది ఇంకొక నెల రోజుల్లోనే, అది ఇంకా పెద్ద సినిమా. అంటే ఇవన్నీ బిగ్గీస్ కాబట్టి ఇప్పుడు మన టాలీవుడ్లో ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ పుష్పకు కూడా మనం ఈ రేంజ్లో ఇంకా టికెట్ రేట్లు అమ్మ ఇది అక్కడ మాసరా మామా అనుకుంటా మనమే ఎలివేషన్ ఇచ్చుకుంటా చేస్తే ఇంకా ఫ్యూచర్లో మనమే ఇబ్బంది పడాలి. సో అందరూ ఒకసారి చూసుకొని ఆలోచించుకొని అందరు సినిమా ఎంజాయ్ చేయండి. ఫ్యాన్ వార్స్ వద్దు. ఏ హీరో ఎటు పోయినా కానీ వాళ్ళు బాగానే ఉంటారు. తెలుసుగా మన బాబు గారు అయిపోయారు. మనం బాగుండాలి. ఫ్యాన్ వార్స్ వద్దు. సినిమాలకి పిచ్చోళం అవ్వద్దు, అడిక్ట్ అవ్వద్దు. మనం ఉన్నాం, మన ఫ్యామిలీస్ ఉన్నాం. అప్పులు చేసి లోన్ యాప్స్లో లోన్ తీసుకొని సినిమా పోవటాలు, పక్కన వాడి దగ్గర అప్పు తీసుకొని సినిమా పోవటాలు ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. సినిమా బడ్జెట్లోనే చూసుకోండి. సినిమా గురించి గొడవలు కొట్లాట్లు పెట్టుకోకండి. ఫ్యూచర్లో పాడు చేసుకోకండి. జస్ట్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం ముందుకెళ్దాం, ఫ్రెండ్లీగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చితే నాకు లైక్ చేయండి. నచ్చకపోయినా నాకు ఏమన్నా చేయండిలే, కానీ ఈ వీడియో చేస్తానని మాత్రం నన్ను తప్పుగా అనుకోవద్దు భయ్య. నాకున్న ఒపీనియన్ నేను చెప్పాను. మీరు ఎన్నన్నా తిట్టుకోండి భయ్య, నాకు చెప్పాలనిపించింది నేను చెప్పా, స్పందించా. సరే, ఇంతటితో వీడియోకి సెలవు. నమస్తే, బాయ్.